ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వేసవి వచ్చేస్తోంది. ఇలాంటి టైంలో ఏసీలు ఎక్కువగా కొంటూ ఉంటారు. మీరు ఈ లిస్ట్లో ఉంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు కొత్త ఏసీలు కొనే ముందు ఎలాంటి విషయాలు చూడాలి? కరెంట్ బిల్ తక్కువ వచ్చే ఏసీలను సెలెక్ట్ చేసుకోవడం ఎలా? వీటితో పాటు బడ్జెటింగ్, లేటెస్ట్ ఏసీల ట్రెండ్స్ గురించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా బడ్జెటింగ్. ఏసీ కొనాలనుకున్నప్పుడు మీ బడ్జెట్లో అందుబాటులో ఉన్న ఎయిర్ కండిషనర్లను షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. క్వాలిటీ ఏసీలు 26,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. బ్రాండ్ ఫీచర్లను బట్టి రేటు కాస్త అటు ఇటు ఉండొచ్చు. మీరు ఏసీ పెట్టించుకునే రూమ్ స్పేస్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎక్స్పర్ట్ల ప్రకారం 120 స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్కు 1 టన్ ఏసీ సరిపోతుంది. ఇక ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు స్టోర్లలో రేట్లు చెక్ చేసిన తరువాతే కొనే నిర్ణయం తీసుకోవాలి. స్టార్ రేటింగ్స్ ఏసీ పని సామర్థ్యాన్ని సూచిస్తాయి. కరెంట్ ఖర్చు కూడా ఎయిర్ కండిషనర్ల స్టార్ రేటింగ్స్ బట్టే డిసైడ్ అవుతుందని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు తక్కువ ధరకే లభించినా కరెంటు బిల్లు పెంచేస్తాయి. అందుకే 4 స్టార్, 5 స్టార్ ఏసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఇన్బిల్ట్ ఇన్వర్టర్ ఏసీలు కరెంటు బిల్లును ఆదా చేస్తాయి. అందుకే మీరు కొనే ఏసీ ఇన్వర్టర్దా లేదా నాన్ ఇన్వర్టర్దా అనేది చెక్ చేసుకోవాలి. మంచి బ్రాండ్. మార్కెట్లో చాలా రకాల ఏసీలు అందుబాటులో ఉంటాయి. అయితే అన్నింటికీ మెయింటెనెన్స్ ఒకేలా ఉండదు. పెద్ద పెద్ద బ్రాండ్లకు మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండదు, కానీ కాస్త కాస్ట్లీ. కాబట్టి మీ అవసరానికి తగ్గట్టు బెస్ట్ ఏసీని ఎంచుకోవాలి. దీనికోసం ఆయా ఏసీ మోడల్కు ఇచ్చిన కస్టమర్ రివ్యూస్ చెక్ చేస్తే సరిపోతుంది. చివరిగా ఏసీల టెక్నాలజీ ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోయింది. కొత్తగా ఏఐ ఫీచర్లతో కూడా ఏసీలు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకే స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఏసీలు కొనడం బెస్ట్. ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆటో అడ్జస్ట్, స్లీప్ మోడ్, స్పీడ్ కూలింగ్ లాంటి ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఇక అల్యూమినియం కాయిల్ ఉన్న ఏసీల కంటే కాపర్ కాయిల్ ఉన్న ఏసీలకు మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఈ విషయం మీరు ఏసీ కొనే ముందు తప్పక చెక్ చేసుకోవాలి.